Everybody praise the Lord in the name of Lord Jesus Christ of Nazareth. సో ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరేపణతోని బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ ఈ షార్ట్ వీడియోలో ఈ షార్ట్ మెసేజ్లో ఏంటంటే నా వాక్యము జీసస్ ఈజ్ అబోవ్ క్యాస్ట్ అంటే యేసు ప్రభు మతంకి మించి అంట. ఏ విధంగా అంటే ఆయన ఒక మతం ద్వారా ఆయన మూవ్ అయ్యే దేవుడు కాదు, ఒక క్యాస్ట్ ద్వారా మన దగ్గరకు వచ్చే దేవుడు కాదు. ఆయన ఆయన ప్రేమను బట్టి మన దగ్గరికి వచ్చి మనని స్వస్థపరిచే దేవుడు, మనకు విడుదలిచ్చే దేవుడు. సో మన క్యారెక్టర్ బట్టి లేకపోతే మన క్యాస్ట్ బట్టి ఆయన మన పట్ల బిహేవ్ చేయడు. ఆయన ఒక మనిషి మన మీద ఆయన ప్రేమను బట్టి ఆయన మనతోని డీల్ చేస్తాడు తప్ప క్యాస్ట్ బట్టి కాదనమాట. ఎందుకంటే ఆయన సర్వ జనులకు దేవుడు ఆయన. సో ఆయనకు మతంతో పని లేదు, మనిషితోని పని. ఆ మనిషిని ప్రేమించే ఆయన ప్రేమను బట్టి ఆ మనిషికి ఏమైనా ఆపత్కాలంలో ఉన్నప్పుడు మీరు ప్రార్థిస్తే ప్రేయర్ చేస్తే అది ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా సరే మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని ఆదరించి మిమ్మల్ని ఆశ్రయించే దేవుడు ఆయన. కాబట్టి యేసు ప్రభు మతానికి మించి జీసస్ ఈజ్ అబోవ్ క్యాస్ట్ బికాస్ ఈ విల్ నాట్ మూవ్ బై క్యాస్ట్, ఈ విల్ మూవ్ బై ఈజ్ కంపాషన్, ఈ విల్ మూవ్ బై ఈజ్ లవ్. కాబట్టి ఒక మతంకు పెద్ద కాబట్టి ఆయనకు దేవుడు, ఒక మతం చిన్న కాబట్టి ఈయనకు యేసు ప్రభు దేవుడు అలా ఉండదు. ప్రతి ఒక్కరు మనిషి అయితే చాలు, ఆ మనిషి మీద ఆయన ప్రేమను బట్టి ఆయన మూవ్ అవుతాడు. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా ఆపత్కాలంలో మీరు ఆయనకు మొరబెడితే ఆయన ప్రేమను బట్టి మీకు విడుదలిచ్చి మిమ్మల్ని లేవనెత్తి మిమ్మల్ని దీవించే దేవుడు. సో జీసస్ ఈజ్ అబోవ్ క్యాస్ట్. గాడ్ బ్లెస్ యూ.